అమెరికాలో అక్రమ వలసదారులను బహిష్కరించేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న చర్యలను నిరసిస్తూ లాస్ ఏంజలీస్లో పెద్ద ఎత్తున ఆందోళన చెలరేగాయి. భారీ సంఖ్యలో ఆందోళనకారులను అరెస్టు చేశారు. కొద్ది రోజులుగా జరుగుతున్న నిరసనలను అదుపు చేసేందుకు లాస్ ఏంజల్స్లో 2100 మందిని నేషనల్ గార్డ్స్ దళ సభ్యులతో పాటు 700 మంది మైరన్ దళ సభ్యులను ట్రంప్ మోహరించారు. అమెరికా వైపు ట్రంప్ ఆదేశించిన ఇమ్మిగ్రేషన్ దాడులను వ్యతిరేకంగా నిరసనల మధ్య లాస్ ఏంజల్స్ అట్టడుగుతున్న ముసుగు ధరించిన అనేక మంది వ్యక్తులను నగరంలో ఓ యాపిల్ దుకాణాన్ని దోచుకున్నారు. ముసుగు ధరించిన అనేక మంది వ్యక్తులు యాపిల్ స్టోర్లోకి చొరబడి గాడ్జెట్లను దోచుకుంటున్నట్లు కనిపించే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పోలీసులు అక్కడికి చేరుకునేలోపు చాలా మంది స్టోర్ నుంచి వెళ్లిపోయారు. ఓవైపు ఆందోళనలు, మరోవైపు అరెస్టులు, ఇంకోవైపు రాజకీయ వివాదాలు. అమెరికాలో అందమైన నగరం లాస్ ఏంజల్స్ రణరంగంగా మారుతోంది. ట్రంప్ ఆదేశాలతో లాస్ ఏంజల్స్కు దిగిన నేషనల్ గార్డ్స్ ఎక్కడికక్కడ నిరసనకారులు అదుపులోకి తీసుకుంటున్నారు. అమెరికాలోని లాస్ ఏంజల్స్ నగరం ఆందోళనతో అట్టుడికిపోతోంది. ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న 2000 మంది ఆందోళనకారులు డౌన్ టౌన్ లోని ప్రధాన హైవేను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సెల్ఫ్ డ్రైవింగ్ కార్లకు నిరసనకారులకు నిప్పు పెట్టారు. ఉద్రిక్తలను తగ్గించేందుకు అధికారులు ఆ రూట్ ను క్లోజ్ చేశారు. వలసదారులపై దాడులకు వ్యతిరేకంగా హింసాత్మక ఘర్షణలు చెలరేగడంతో 2000 మంది నేషనల్ గార్డ్స్ ను అక్కడికి పంపినట్టు యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. శాంతి భద్రతలను కాపాడేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు ఆయన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. అంతేకాదు, నగరంలో మాస్కులు ధరిస్తే అరెస్టు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే నేషనల్ గార్డ్స్ ను అక్కడికి పంపాలనే ట్రంప్ నిర్ణయాన్ని కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్ తోసిపుచ్చారు. ట్రంప్ ఉద్దేశపూర్వకంగా ఇలా చేస్తున్నారని గావిన్ విమర్శించారు. వైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ లాస్ ఏంజల్స్ స్థానిక నాయకత్వం మధ్య పొలిటికల్ వార్ తారాస్థాయికి చేరింది. తాజాగా ఆ నగర మేయర్ కరెన్ బాస్ ట్రంప్ వ్యవహార శైలిని తప్పుపట్టారు. లాస్ ఏంజల్స్ లోని పరిస్థితిని రెచ్చగొట్టింది పాలక వర్గమేనని ఆరోపించారు. సాయుధ బలగాలతో విధుల్లో కవాతు చేయించి ప్రజల్లో భయం, ఆందోళన సృష్టిస్తున్నారని మండిపడ్డారాయన. గత కొన్నాళ్ళుగా డొనాల్డ్ కు బుద్ధ విరోధిలా ప్రవర్తిస్తున్న మాస్క్ తాజాగా లాస్ ఏంజల్స్ నేషనల్ గార్డులను రంగంలోకి దింపాలని ట్రంప్ నిర్ణయాన్ని సమర్థించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టులు పెట్టాడు. కాలిఫోర్నియా గవర్నర్, లాస్ ఏంజల్స్ మేయర్లు ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ట్రంప్ చేసిన పోస్ట్ స్క్రీన్ షాట్ ను షేర్ చేశాడు. అలాగే జేడీ వాన్స్ పోస్టులను కూడా రీపోస్ట్ చేశాడు. ఓవరాల్ గా ఆందోళనలు అణిచివేసేందుకు నేషనల్ గార్డ్స్ ను రంగంలోకి దింపుతూ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో మున్ముందు ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయని లాస్ ఏంజల్స్ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.